బ్రేకింగ్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11 గా ఉన్నారు అల్లు అర్జున్. ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది నాంపల్లి కోర్టు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11 గా ఉన్నారు అల్లు అర్జున్. ఆయనకు జారీ చేసిన సమన్లకు సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ, వ్యక్తిగతంగా సోమవారం కోర్టుకు హాజరు కావాలంటూ అల్లు అర్జున్ కు నోటీసులు అందినట్టుగా తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? 2024 డిసెంబర్ 4వ తేదీన సాయంత్రం అది పుష్ప 2కి సంబంధించిన ఒక బెనిఫిట్ షో సంధ్యా థియేటర్ లో జరిగింది. ఆ టైంలో అల్లు అర్జున్ బయటికి అంటే నేరుగా కార్ లో బయటికి వచ్చి అతను అభివాదం చేస్తూ అభిమానులకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ టైంలో భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడికి కూడా తీవ్ర గాయాలు కావడం, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందడం అనేది జరిగింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. చిక్కడపల్లి పోలీసులు మొత్తం 19 మంది పైన నిందితులుగా చేరుస్తూ ఇందులో పేర్కొనడం జరిగింది. అలాగే ఛార్జ్ షీట్ లో కూడా దర్యాప్తులో భాగంగా నిందితుల సంఖ్యను కూడా పెంచారు. 23 మంది నిందితులను ఛార్జ్ షీట్ లో నిందితులుగా పేరుస్తూ కోర్టులో ఫైల్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. దీనికి సంబంధించి అంటే ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించిన విచారణలో భాగంగా ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో అక్యూజ్డ్ గా ఉన్నారో అల్లు అర్జున్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే అక్యూజ్డ్ గా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కోర్టుకు విచారణకు హాజరు కావాలంటూ కూడా సమన్లు జారీ చేసింది నాంపల్లి కోర్టు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు A1 నుండి అంటే మొదటి నిందితుడి నుండి 10వ నిందితుడి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన విచారణలో భాగంగానే కోర్టు అయితే సమన్లు జారీ చేసింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో నిందితుల తరపు న్యాయవాదులు ప్రతిసారి కోర్టు అపియరెన్స్ లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పటి నుండి మాత్రం సమన్లు జారీ చేసింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా ఆ రోజు సమన్లలో ఏ రోజైతే వాళ్ళకి విచారణకు రావాలంటూ పేర్కొన్నారో ఆ రోజు ఖచ్చితంగా 23 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే మొత్తంగా 19 మందికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో అల్లు అర్జున్ తరపు నుంచి ఎటువంటి ఆన్సర్ వెళ్లే అవకాశం ఉంది? ఆయనకున్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఈ విషయంలో? ఈ కేసులో అల్లు అర్జున్ A11 గా ఉన్నారు. అందుకోసం అతను ఖచ్చితంగా అంటే సమన్లు అయితే కోర్టు జారీ చేసింది కాబట్టి విచారణలో భాగంగా ఖచ్చితంగా కోర్టుకైతే హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో వాళ్ళ అడ్వకేట్స్, లీగల్ కౌన్సిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అపియర్ అవుతూ రావడం జరిగింది. కానీ ఇప్పుడు సమన్లు అందుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా కోర్టు ముందు అయితే హాజరు కావాల్సి ఉంటుంది. మరి అల్లు అర్జున్ కి సంబంధించిన లీగల్ కౌన్సిల్ కోర్టుకు ఎలాంటి పిటిషన్ పెడతారు అనేది కూడా చూడాల్సి ఉంది. మరి అతన్ని మినహాయింపు కోరుతారా లేదా ఆ రోజు విచారణకు హాజరవుతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.